దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జా కలయికలో వచ్చిన జాంబిరెడ్డి సినిమా ఎటువంటి విజయం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ యాక్షన్ కామెడీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నది, అందరికీ దగ్గరైంది. ఇక హీరో లెక్క మన తేజ సజ్జకి ఇట్లా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దర్శకుడికి ఇట్లా మంచి సరైన కమర్షియల్ హిట్ లెక్క సినిమా నిలిచింది. అయితే ఈ సినిమాను 4 కోట్లు పెట్టి తీసిరంట. ఏకంగా 12 కోట్ల వసూలు సాధించిందంటే చూసుకోరు, ఇక లాభం అన్నట్టే కదా. ఇక దీంతో జాంబిరెడ్డి రెండో భాగం ఇట్లా ఉంటది అని చెప్పి చాలా కాలంగా ప్రచారం అయితే నడుస్తున్నది. ఇక అదే సమయంలో ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంతో ప్యాన్ ఇండియా రేంజ్ లా సంచలనమైనడు కాబట్టి ఇక మళ్ళీ ఈ సినిమా గురించి తెర మీదకైతే రాలేదు. ఇక అదే సమయంలో అసలు ప్యాన్ ఇండియా పేరు వచ్చిన తర్వాత జాంబిరెడ్డి 2 తీయాల్సిన అవసరం ఆయనకి ఏమున్నది అనే చర్చ గిట్లా బయటకు వచ్చింది. ఇక అందుకు తగ్గట్లే ఆయన గిట్లా వేరే ప్యాన్ ఇండియా సినిమాలు చేసుకుంటా ముందుకు పోతున్నాడు అన్నమాట. కానీ జాంబిరెడ్డి 2 మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఆయన దర్శకత్వం చేయకపోయినా కానీ మరో ప్రతిభావంతుడైన దర్శకుడికి ఆ బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నది అని అంటున్నాడు. ఇక ప్రశాంత్ వర్మ ఇప్పటికే జాంబిరెడ్డి 2 కోసం కథ సిద్ధం చేసి పెట్టుంచిండట. ఇక సరైన దర్శకుడు దొరికితే ఇక ఆ బాధ్యతలు అప్పచెప్పి ఇక అది చూసుకుంటే సరైన ఇదంలా దాన్ని అమలు చేస్తే చాలు. ఇక వెనకాల మొత్తం ప్రశాంత్ వర్మ ఉండి నడిపిస్తాడు అనే మాట వినబడుతున్నది. ఇక అందుకోసమే వర్మ ప్రస్తుతం ప్రతిభావంతుడైన దర్శకుడు కోసం ఎతుకుతున్నట్లుగా సమాచారం వినబడుతున్నది. అటు మీద ఈ చిత్రం నిర్మించడానికే మన సితారా సంస్థ ముందుకొస్తున్నది. ఇక సితారా సంస్థ అధినేత అయిన ఆయన గిట్లా సరైన దర్శకుడు కోసం ఇప్పుడు ఎతుకుతున్నట్లుగా సమాచారం వినబడుతున్నది. ఇక అన్నీ కుదిరితే సరైన దర్శకుడు వస్తే గిటక సినిమా వీలైనంత తొందరగా పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ ఇందులో సందేహం అయితే వస్తున్నది. ఇక ప్రశాంత్ వర్మ చేసినట్టుగా ఇంకో దర్శకుడు చేయడం అనంటే గదంతా సులువైన పని అయితే కాదు. ఇక ఇంకో దర్శకుల చేతిలో పెట్టి ప్రశాంత్ వర్మ ఈ కథకి ఉన్న ప్రాముఖ్యతను పక్కదోవల పట్టించేటట్టుగా ఉన్నది అని మీకు ఇట్లా అనిపిస్తున్నదా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.